ఇక్కడ వచ్చినటువంటి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు వారి యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి తల్లికి వారు మీకు ఎందుకు తల్లికి వందనం వర్తించలేరు అన్న విషయాన్ని తెలియపరచాలి. మరి అయితే అమ్మవారు ఉన్నారో ఎవరికి పర్లేదు, మీకు అందరికీ రండి, ముందరికి రండి. మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాము కాబట్టి మన యొక్క ఆవేదనను మీడియా ముఖ్యుల మీద అమ్మఒడి వేశారా లేదు, ఈ ప్రభుత్వం కలిగి ఉన్న వేసిందా లేదు, వచ్చేటువంటి 13,000కే ప్రభుత్వ ఉద్యోగి ఎలా అవుతారు? మేమంతా కార్మికులం కాబట్టి కంపల్సరిగా వెంటనే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మున్సిపల్ చట్టంలో కూడా సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మేము గత 49 రోజులుగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని ఈ విధంగా రోడెక్కే విధంగా చేసింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి సార్, నా పేరు జయలక్ష్మి. మా ఆయన జోలాపురం ఇంజనీరింగ్ సెక్షన్లో చేస్తారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆయన 4,000 జీతం దగ్గర నుంచి చేసినారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన వస్తున్న జీతం 13,000. నాకు 3 ఆడపిల్లలు, మా అత్తగారు, మా సార్, నేను, మొత్తం 6 మందిని 13,000లో ఎలా గడపాలి? మేము కనీస వేతనమే కదా సార్ అడుగుతుండేది. దానికి తోడు వచ్చే సంక్షేమ పథకాలు ఏవి రావు. ఎందుకు? వాళ్ళు ఏమైనా జీతాలైనా ఎక్కువగా ఇస్తుంటే అవునమ్మ మీది చాలా జీతాలు వస్తున్నాయి, ఏదో పేదవారికి అని వేస్తున్నాం పథకాలు, మీకు లేకుండా ఏమి అన్నా కూడా పర్వాలేదు. అటు సంక్షేమ పథకాలు రావు, ఇటు జీతము రాదు. ఎందుకు? గత గవర్నమెంట్కి ఎందుకు చెప్పలేదు, ఈ గవర్నమెంట్కి ఎందుకు చెప్తున్నారంటే గత గవర్నమెంట్కి కూడా చెప్తానే వచ్చినాం, వాళ్ళు పట్టించుకోలేదు. కనీసం మీరన్నా వాళ్ళు పాటించిన పద్ధతి మీరు పాటించాలనుకుంటున్నారా? ఎందుకు అట్లా? పేదవాళ్ళం కదా సార్, కనీసం అదన్నా చూడండి. గవర్నమెంట్ పిల్లలతో 3 పిల్లలతో మా అత్తగారితో ఎట్లా బ్రతకాలి? బ్రతకలేక ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు చేసి వాళ్ళ ఇంటికి వస్తుంటే మేము చెప్పలేక, మా భర్త ఇంట్లోనే కూడా లేడని చెప్పలేక ఎంత సతమతం అవుతున్నాం. ఎందుకు ఒక ఉద్యోగికి రాత్రి ఫోన్ చేస్తే రాత్రి పోయి నీళ్ళు వదలాలి, ఏదైనా ప్రమాదం జరిగినా ఎవరు పట్టించుకోరు. ఒకసారి మా ఆయన కాలు మీద రాడ్ పడి 3 నెలలు ఇంట్లోనే ఉన్నారు. దానికి జరిగిన హాస్పిటల్ ఖర్చులు, జీతం అన్నీ మేమే పెట్టుకునేసరికి మాకు ఇంగింత అప్పులు పాలైపోయినాం సార్. అట్లా ఏదైనా జరిగినా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. కనీసం జీతం రూపంలో అయినా ఆయనకు వస్తే కనీసం కొంచెమన్నా 3 ఆడపిల్లలతో ఎలా చదివించాలి? ముసలామెకు పింఛన్ ఉండదు, ఆమెకు హార్ట్ సమస్య ఉంది, ఆమె టాబ్లెట్స్కే 3 నుంచి 4,000 దాకా ఖర్చు అవుతుంది మాకు సార్. సంక్షేమ పథకాలు రావాలి పిల్లలకి, ఆయనకు జీతం పెరగాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా టెక్నికల్ నాట్ హెచ్ఆర్ పాలసీ రావాలి. అంతే సార్ మా డిమాండ్. జయలక్ష్మి. మాకు తల్లికి వందనం పడతలేదు, జీతాలు పెంచాలని వచ్చినాం సార్. మా ఫ్రెండ్స్ అందరికి తల్లికి వందనం పడింది, మాకు ఒక్కటి పడలేదు సార్. డాడీ ఎంప్లాయ్ అని పడతలేదు సార్ తల్లికి వందనం. ప్రభుత్వ పథకాలు ఏవి కూడా మాకు వస్తలేవు సార్. మాకు పడవు అంటున్నారు సార్. రత్నప్రియ సార్. రాత్రి పగులు అనకూడగా COVID-19లో కూడా మేము పనిచేసాం. అప్పుడు కూడా బస్ బార్ పేలి 2 చేతులు ఇంతవరకు కాలినా కూడా అధికారులు మాకు ఏమీ చూపించలేదు. ఇప్పుడు కూడా మొన్న ఇదే బాక్స్ కాడ కలెక్టర్ ఆఫీస్ ముందర 8 గంటలప్పుడు రాత్రి వర్క్ చేస్తుండగా
ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్. మాకు ఎటువంటి ఈఎస్ఐ కూడా వర్తించలేదు, జీతం పెంచలేదు. మా పిల్లలు స్కూల్కి కూడా పోవడం లేదు సార్. మాకు జీతం పెంచి అలా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఈఎస్ఐ కూడా మాకు అది పనికి రాకుండా సార్. ఏం రావడం లేదు సార్. ఏమనంటే ఎంప్లాయ్ 13,000కు 13,000 జీతానికి ఎంప్లాయీని చూపిస్తున్నారు సార్. మా పిల్లలకు తల్లికి వందనం ఏమీ వర్తించలేదు.